సో అందరికీ నమస్కారం. మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి ఈ పర్వదినాన మా నూతన కార్యవర్గం మన తెలుగు చలనచిత్ర సంఘంలో ఈరోజు ఎన్నికైన మా కార్యవర్గంతో ఈరోజు చార్జ్ తీసుకున్నాం. సో మేము ఎన్నికైన రిజల్ట్ వచ్చిన రోజు నుంచే వర్క్ స్టార్ట్ చేయటం మొదలుపెట్టాం. ఈరోజు అఫీషియల్గా ఈ చార్జ్ తీసుకోవడం జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ఎవరైతే ఇప్పుడు ఫామ్లో ఉన్నారో, ఎవరైతే బిజీగా ఉన్నారో వాళ్ళ కెరీర్లో డైరెక్టర్స్గా వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఈ కమిటీలోకి వచ్చి మా వంతు సర్వీస్ చేయాలని రావటం నిజంగా సుపరిణామం మన అసోసియేషన్కి. అదొక్కటే ఆ గుడ్ సైనే మన అసోసియేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనే దానికి తార్కాణం. సో దానికి ముఖ్యంగా నలుగురు దర్శకులు, సాయి రాజేష్ గారు, వశిష్ఠ గారు, శైలేష్ కొల్లన్ గారు, శ్రీరామ్ ఆయిచ్ గారు వాళ్ళందరూ ఒప్పుకొని ఈ అసోసియేషన్ యొక్క స్పిరిట్ని అర్థం చేసుకుని వాళ్ళ వంతు వాళ్ళ సహాయ సహకారాలను సర్వీస్ చేయడానికి ఈ కార్యవర్గంలోకి రావటం అనేది నిజంగా వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కోఆర్డినేటర్స్గా, డైరెక్టర్స్గా, అసోసియేట్స్గా ఉంటూ ఎప్పుడు ఎవరికి అవసరం వచ్చినా కూడా వాళ్ళ ఫస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళిపోయే చాలామంది ఈసీలు మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా ఎన్నికవుతూనే వస్తున్నారు. వారిలో ప్రథముడు డాక్టర్ కృష్ణమోహన్. ఇప్పటికి 6వసారి ఆయన గెలుపొందారు. మన చిత్రపూర్ కాలనీలో డాక్టర్ అంటే ఒకే ఒక డాక్టరు సర్వీస్ చేసే డాక్టర్ ఎవరంటే మా కృష్ణమోహన్. ఈసీలో హయ్యెస్ట్ మెజారిటీతో రావటం. అలాగే ఇదివరకు ఆర్గనైజ్ సెక్రటరీ ఎన్నికైన వంశీ కృష్ణ మళ్ళీ ఎన్నిక కావడం ఆర్గనైజేషన్ చాలా ఆనందంగా ఉంది. సో అతను చేసిన సర్వీస్కి అది తార్కాణం. అందుక్రితం కమిటీలో తను చేసిన సర్వీస్కి. అలాగే ఇంత క్రితం ఈసీలో కేవలం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా మీరు ఉండాలి, మీలాంటి వాళ్ళని వస్తే వచ్చిన సాయి రాజేష్ గారు ఇప్పుడు హయ్యెస్ట్ మెజారిటీ వైస్ ప్రెసిడెంట్గా గెలుపొందటం నిజంగా ఆయన ఏం చేయాలో, ఏం చేయగలను అని మన మెంబర్స్కి ఆయన ఎక్స్ప్రెసివ్గా చెప్పగలగటం, వాళ్ళందరికీ ఆ నమ్మకం కలగటం నిజంగా ఈ కమిటీకి ఇంత ఆదరణ అక్కడనే ఎప్పుడూ లేని విధంగా ఇంత స్వీప్ మెజారిటీ ఇచ్చారంటే కేవలం వీళ్ళు పనిచేసేవాళ్ళు, మాటలు చెప్పేవాళ్ళు కాదని నమ్మటం వల్ల ఇంత ఎప్పుడూ లేని విధంగా 500కు పైగా ఓట్లతోటి 200, 300 మెజారిటీలు మా ప్యానల్కి ఇచ్చారు. వాళ్ళందరికీ మన టీఎఫ్డిఏ సభ్యులందరికీ మా మీద ఉంచిన నమ్మకానికి వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము, మాకు సర్వీస్ చేసే అవకాశం ఇచ్చినందుకు. సో మీరు చరివిచరణంగా ఉంటుంది. మేము మేనిఫెస్టో మన సభ్యులందరికీ తెలుసు. ఆ మేనిఫెస్టో ప్రకారం ఆల్రెడీ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. తూచా తప్పకుండా మేము ఇచ్చిన మేనిఫెస్టోనే కాకుండా మీకు చెప్పనివి చాలా కార్యక్రమాలు మన సభ్యులకు అవసరమయ్యే అన్నిటినీ మేము చేస్తాం. సో ఈ రోజు నుంచి మా నూతన కార్యవర్గాన్ని మీరందరూ కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని, అలాగే ప్రభుత్వ సహాయ సహకారాలు, అలాగే మన జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోనూ మన తెలుగు చిత్రసీమని విజయకేతనం ఎగరవేసిన మన గౌరవంగా ఫీల్ అయ్యే దర్శకులు కూడా మనకి వాళ్ళు వెన్నంటూ ఉంటారని నేను ఆశిస్తూ మా టీఎఫ్డిఏ సభ్యులకి, మా ఇంత ఘన విజయం అందించిన టీఎఫ్డిఏ సభ్యులకి, అలాగే ఉత్సాహంగా సర్వీస్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఒక జెన్యూన్గా వచ్చిన మా కార్యవర్గ సభ్యులందరికీ నాకు వీళ్ళందరం చూసి చాలా ముచ్చడేస్తుంది. ఇలాంటి కమిటీ మెంబర్స్ని నేను ఇదివరకు ఈసీగాను, ఆర్గనైజ్ సెక్రటరీగాను, తర్వాత ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా ఇంత ఉత్సాహవంతులైన, ఇంత కమిట్మెంట్ తోటి పనిచేసే వాళ్ళని ఇప్పుడు చూడలేదు. సో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను నమ్మి ఈ ప్యానల్లో వచ్చినందుకు. సో అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు మన అందరికీ నమస్కారం అండి. ఇంత క్లీన్ స్వీప్ మెజారిటీ మా అందరికీ ఇచ్చినందుకు మాకు సంతోషమే కాదు, చాలా బాధ్యతగా కూడా ఫీల్ అవుతున్నాము. ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి అతి తొందరగా ఇచ్చిన మేనిఫెస్టోలో అన్నీ అమలు చేయాలని జెన్యూన్గా అందరం హార్ట్ఫుల్గా భావిస్తున్నాము. వీరశంకర్ గారు ఎప్పుడూ ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో ఒకటి చెప్పారు, టీఎఫ్డిఏ 2.0 అని. అదొకటే కాదు, వీరశంకర్ 2.0 కూడా చూస్తారు. ఈ అసోసియేషన్ తాలూకు స్పిరిట్ని ఆయన ఎక్కడికో తీసుకెళ్తారని నాకు చాలా చాలా నమ్మకం ఉంది. అండ్ గెలిచిన టీం అందరికీ ఈ 2 ఏళ్ళు
బెస్ట్ టీమ్గా మేము వర్క్ చేసి మాట మీద నిలబెట్టుకుంటామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నా పేరు శైలేష్ అండి, తెలుగు ఫిలిం డైరెక్టర్ని. సో బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి రాజేష్ గారికి అను వీరశంకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ కన్విన్స్ చేశారు నన్ను కంటెస్ట్ చేయమని చెప్పి. ఫస్ట్ నాకు కాల్ చేసినప్పుడు నాకు ఐ డెంట్ నో హౌ ఐల్ కాంట్రిబ్యూట్. సో ఒక హాఫ్ అన్ అవర్ నేను వీళ్ళిద్దరితో మాట్లాడి నేను ఏం చేయగలుగుతాను కమిటీకి అని జస్ట్ అంటే ఐ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇంతకుముందు రీసెర్చ్ కమిటీస్ అండ్ సైంటిఫిక్ కమిటీస్లో పార్ట్గా ఉన్నాను. అండ్ ఐ ఆల్సో బయట ఉన్నప్పుడు రైటర్స్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నా సిడ్నీలో. సో అక్కడ జరిగిన కొన్ని కొన్ని యాక్టివిటీస్ని ఇక్కడ కూడా జరిగితే బాగుంటుందని షేర్ చేసుకోవడం జరిగింది. సో ఐ థింక్ ఐ గాట్ సమ్ ఫ్రెష్ ఐడియాస్ కమిటీతో నేను షేర్ చేసుకొని, అండ్ విల్ ట్రై టు బ్రింగ్ అ కల్చర్ ఇన్ టు దిస్ ఆర్గనైజేషన్. సో దట్స్ వాట్ ఐఎమ్ హియర్ ఫర్. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఒక డాక్టరేటు, రీసెర్చ్ స్కాలరు, మళ్ళీ ఇంకొక రీసెర్చ్ స్కాలర్ మన అసోసియేషన్కి దొరకడం నిజంగా అదృష్టం. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ని వాటిని కూడా ఆయన డెఫినెట్గా కోఆర్డినేషన్ చేసి అందరికీ అప్డేట్ చేసే నాలెడ్జ్ని ఆయన పంచగలరు. సో ఆయన సేవలను సిగ్గు లేకుండా మేము అందరం డెఫినెట్గా వాడుకుంటాం. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య తను ఐటీ ఫీల్డ్ నుంచి వచ్చి తన సినిమా ప్యాషన్తో డైరెక్టర్ అయ్యి, సో సినిమా ఫీల్డ్లో చాలామందికి ఎవరెవరికి ఎలా కథలు చెప్తే ఆ హీరోలకు నచ్చుతుందో తెలుసు, కానీ అటువంటి ఏమీ తెలియని ఇన్ ఎక్స్పీరియన్స్తో వచ్చి చాలా పెద్ద ఆర్టిస్టులతో చాలా కన్సీక్వెంట్ ఫిల్మ్ చేశారు. సో ఆయన కూడా ఒప్పుకోవటం శ్రీరామాదిత్య గారికి నేను అభినందన తెలియజేసినప్పుడు శ్రీరామాదిత్య గారు మాట్లాడతారు. అనిపిస్తుంది మైక్ కాదు కదా వాళ్ళకి కదా. ఓకే, యా. సో టీఎఫ్డిఐ మెంబర్స్ అందరికీ మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్ యూ. సో డెఫినెట్లీ వీరశంకర్ గారు చెప్పినట్టు, సాయిరాజ్ చెప్పినట్టు, this will be a very young and a superb group that you'll be seeing ante. Thank you. ముందుగా మీ అందరికీ సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు మన టీఎఫ్డిఏ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను దీన్ని బిఫోర్ చేసింది ఒకటే అండి, నేను గెలవడానికి ఒక చిన్న రీజన్ ఏంటంటే మా టీం ఇది అని అందరిది వీడియోలు చేశానండి. ఇంత బలంగా ఉంది, ఒక ఫ్యామిలీ కలిస్తే ఎలా ఉంటుంది. నా ఫస్ట్ నుంచి ఒక చిన్న ఇది ఉండేదండి, వీరశంకర్ గారితో షేర్ చేసుకుంటుండేవాడిని. వీరశంకర్ గారు చెప్తూ ఉండేవాళ్ళు, టీఎఫ్డిఏ అంటే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అంటే దానిలో అసిస్టెంట్లో, అసోసియేట్, కో డైరెక్టర్లో కాదు, డైరెక్టర్లు అందరూ ఇంక్లూడ్ అయి ఉన్నారు. వీళ్ళంతా కలిస్తే మన బలం వేరు. తెలుగు సినిమా ఇండియన్ సినిమా అయింది, ఇండియన్ సినిమా ప్రపంచ సినిమా అయింది, దీని కారకులు దర్శకులే. సో మనమంతా కలిస్తే మన టీఎఫ్డిఏని మార్చడం చాలా చిన్న విషయం అనుకున్నాము. అలా ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎంటర్ అవ్వడానికి కారణం విఎన్ ఆదిత్య గారు అండి. విఎన్ ఆదిత్య గారిని కలిసిన తర్వాత అక్కడి నుంచి భాస్కర్ రెడ్డి గారు, మేమంతా కలిసి వీరశంకర్ గారిని కలిసామండి. అక్కడి నుంచి ఒక టీం స్టార్ట్ అయింది, ఒక మంచి సినిమా చేద్దాం అనుకున్నాం. అప్పుడే హీరో వేట మొదలైంది. ఫస్ట్ హీరో ఎంటర్ అయ్యారండి, ఆయన సాయి రాజేష్ గారు. అక్కడి నుంచి ఒక చిన్న అరే భలే ఉందనుకున్నాము, సింగిల్ హీరో సినిమా అనుకున్నాము. కాదండి, 2 రోజులు తిరగగానే అది మల్టీ స్టారర్ సినిమా అయిపోయిందండి. వశిష్ఠ గారు ఎంటర్ అయ్యారు, శ్రీరామాదిత్య గారు, శైలేష్ కోల్న గారు. సో అది నిజంగా ఇది గర్వకారణం అండి. వీళ్ళంతా వచ్చి సాయి రాజేష్ గారు నిజంగా ఈ గెలుపులో ఎక్కువ మీరు రావడం వల్ల మన అసోసియేషన్, మన ఫ్యామిలీ అని మీరు ఫీల్ అయ్యారు సార్. మీ సక్సెస్ని మన కుటుంబ సభ్యులందరితో పంచుకోవాలనుకున్నారు. మీ నలుగురికి మరోసారి అండి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా టీం అండి, వీళ్ళ గురించి నేను ఆల్రెడీ వీడియోలు చేశాను. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ అండి. డాక్టర్ కృష్ణమోహన్ గారి దగ్గర నుంచి అందరి పేరున కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి మాటలు కాదండి, ఏదైతే అనుకున్నామో అదన్నీ చేస్తాము. త్రికరణ టీఎఫ్డిఏ కుటుంబ సభ్యులకి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను మా ప్యానల్ సభ్యుల్ని అఖండ మెజార్టీతో గెలిపించారు. సో మేము ఎల్లప్పుడూ ఏమి చేయగలమో అది చేయడానికి ముందుంటాం. అలాగే మా నలుగురు డైరెక్టర్లు వీరశంకర్ గారు చెప్పారు, వాళ్ళు మా ప్యానల్లో ఉండటం మాకు కొండంత బలాన్ని ఇచ్చింది. ఏంటంటే అలాంటి వాళ్ళు ఉంటే ఫండ్స్ వస్తాయి, మేము సర్వీస్ చేయగలుగుతాము అని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు వీరశంకర్ అన్న ప్యానల్ తుఫాన్లో నేను ఒక్కనే ఈదుకుంటూ వచ్చాను. సో నిజంగా నేను కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసి దర్శకుడు అవ్వాలని అనేసి ఎన్నో కళలతో వచ్చి, అంటే సినిమా అనేది ఒక అమెరికా, లండన్, కెనడా, హాలీవుడ్ సినిమాలకు కూడా పనిచేశాను నేను. అలాంటి దానికి వెళ్ళడానికి నిజంగా నాకు తల్లి, తండ్రి, దర్శకత్వ శాఖ, నా గురువుగారు బాపు గారు. టీఎఫ్డి అనేది లేకపోతే నాకు ఒక వీసా కూడా వచ్చేది కాదు.
నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తే 2018లో అమెరికా నుంచి రిటర్న్ వచ్చేసరికి ఒక చిత్రపురిలో జరిగిన అన్యాయం అనేది, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎక్కడ అన్యాయం జరుగుతుంది దాన్ని కొట్లాడడం అనేది ఉండడం వల్ల ఈ 6 సంవత్సరాలల్లో నాకు వచ్చిన గిఫ్ట్ ఏంటంటే నా మీద 6 కేసులు. తర్వాత ఇంకా నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళకుండా నా గ్రీన్ కార్డు ఎవ్రీథింగ్ అంతా అదంతా ఇట్స్ మై పర్సనల్. బట్ టిల్ ది లాస్ట్ బ్రీత్ ఐ కెన్ ఫైట్ టు బికేమ్ ఏ లీడర్, జాయిన్ ది లేబర్ అని అన్నారు మన పెద్ద పెద్ద వీరులు ఎవరైనా కానీ. ఇండిసిప్లిన్ కిల్స్ ఏ మ్యాన్ బట్ నాట్ హ్యావ్ ఏ వర్క్ అని. సో ఏదైతే మనకి నిజంగా కాన్ఫెడరేషన్, నేను ముంబై డైరెక్టర్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్ని, ముంబై రైటర్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్ని, చాలా యూనియన్స్లలో ఉన్నాను. ఆ యాక్ట్ మీద ఈ 6 years నుంచి నిజమైన సినిమా కార్మికులకు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి అనేది చాలా రీసెర్చ్ చేశాను. ఒక ఎఫ్డీసీ కానీ, ఫెడరేషన్ కానీ, మన ఛాంబర్ కానీ, వీటన్నిటి మీద నిజంగా మనం కనుక, నా ఉద్దేశం కూడా నేను చాలాసార్లు మా ప్యానల్లో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఒక దర్శకుడు అవ్వాలని కలలు కన్న పర్సను నాకు భోజనం లేదో, నాకు హాస్పిటల్ లేదో అనే ఇబ్బందులు అనేది దయచేసి ఆ రోజు రాకూడదు. ఎందుకనంటే యు ఆర్ ద కెప్టెన్, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఆ స్టేజ్ కోసం నువ్వు కష్టపడడానికి దర్శకత్వ శాఖ అనేది, మన యూనియన్ అనేది వాళ్ళని ప్రయోజకులను చేద్దాం. టాలెంట్ ఉన్న వాళ్ళని నిజంగా వాళ్ళని దానికి సహాయం అనుసంధానంగా ఉంటే ఈ హాస్పిటల్స్ చిన్న చిన్న అనేది లాస్ట్ ఆప్షన్ లాగా ఉండాలి. కానీ ఆ దర్శకుడిలో ఉన్న ప్రతిభను మాత్రం ప్రొడ్యూసర్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఎప్పుడైతే దర్శకత్వ శాఖ అనేది ఉంటుందో అప్పుడు నిజంగా మనం నిజ జీవితంలో కెప్టెన్సే, రియల్ లైఫ్లో కూడా కెప్టెన్సే. అలాంటిది నాకున్నాయన్నీ మా పెద్ద డైరెక్టర్స్ అందరూ ఉన్నారు, వీళ్ళతోటి నేను షేర్ చేసుకుంటాను. ఒక కుటుంబ వాతావరణం లాగా కలిసిపోతారు వీరశంకర్ అన్న. మాకు అందరికి పెద్దగా ఉండేసేసి తను నడిపిస్తారు. సో దీంట్లోకి వచ్చినందుకు నిజంగా ఫస్ట్ టైం, నేను లాస్ట్ టైం జనరల్ సెక్రటరీగా వేసి ఒక మైనర్ ఓట్స్ తోటి ఓడిపోయాను. బట్ అయినా కూడా మళ్ళీ దీంట్లో ఈసారి అత్యధిక మెజారిటీ తోటి ఇచ్చారు. ఈ టీం అందరితోటి మాత్రం ఖచ్చితంగా మాకున్న ఫండమెంటల్ రైట్స్ ప్రతి ఒక్కరికి అందేలాగా మాత్రం ఈ 2 years ఒక చరిత్రలో మిగిలిపోయేలాగా చేయడానికి మాత్రం మనసా వాచా కర్మన కంపల్సరీ త్రికరణ శుద్ధితోటి వర్క్ చేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సత్యమేవ జయతే. అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించిన అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు. ఇప్పుడే కాదు, గత 3 దఫాలుగా నన్ను గెలిపిస్తూనే ఉన్నారు. నేను అసోసియేషన్కి ఎంత అనుబంధంతో వర్క్ చేస్తున్నానో, ఎంత నా సొంత కుటుంబం అని అందరితో ఫీల్ అయ్యి వర్క్ చేస్తున్నా మీ అందరికీ తెలుసు. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ శ్రమించి పని చేస్తాను. కెరియర్ ముఖ్యమే, మనందరం కలిసి ముందుకెళ్ళడం ముఖ్యమే. అసోసియేషన్ అందరికంటే ధీటుగా నిలబడడానికే మేము పనిచేస్తాము. ఈసారి గోల్ మాత్రం అదే. థ్యాంక్ యూ వెరీ మచ్. కంప్లీట్ చేస్తా అండి. ఒక తల్లికి ఒక 4 కొడుకులు ఉంటే ఒకరు సెటిల్ అవుతారు, ఒకరు సెటిల్ అవ్వరు, ఒకరికి మంచి జరుగుతుంటారు, చెడు జరుగుతుంటుంది. కానీ సెటిల్ అయిన ఒక కొడుకు బాధ్యత తీసుకుంటే ఆ కుటుంబం ఎంత బాగుంటుంది అనేది మనం చాలా కథల్లో చదివాం, జీవితాల్లో చూసాం, మనం కూడా కథలుగా రాస్తూ ఉంటాం గొప్ప గొప్ప క్యారెక్టర్లు. అలాగే ఇప్పుడు సక్సెస్ అయిన డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళంతా పెద్ద కొడుకుల్లాగా టీఎఫ్డిఏ మెంబర్స్ అందరి బాధ్యత తీసుకోవాలని తీసుకోవడానికి ముందుకు వచ్చిన 4 మా మిత్రులకి, అన్నయ్యలకి మెనీ థ్యాంక్స్. యాక్చువల్లీ నేను కోరుకునే కదా ఒకటే అండి, సెటిల్ అయిన ప్రతి దర్శకుడు వెనుకబడ్డ ప్రతి మెంబరు అంటే సోదరుడిలాగా భావించి, చాలా ఎన్టీఆర్ గారి మీద క్లాప్ కొట్టిన ఒక వ్యక్తి తిండికి లేక ఇబ్బంది పడేది నేను చూశాను. అంటే గొప్ప సినిమా ఎప్పుడు మనకు గొప్పది, దానికి పనిచేసి కాలం కలిసి వస్తుంది, కలిసి రాదు. అందరం ఆ స్ట్రగుల్ నుంచి అందరు సక్సెస్ ఎదురు చూస్తున్న వాళ్ళమే, అయిన వాళ్ళమే. సక్సెస్ అయిన ప్రతి డైరెక్టర్ వెనుకబడ్డ ప్రతి మెంబర్ బాధ్యత తీసుకోవాలని, కనీసం 5-5 దత్తత తీసుకొని ఎంత చొరవ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. అలా ప్రతి ఒక్క మెంబర్స్ని, పెద్ద డైరెక్టర్లను మేము కలుస్తాము, ఆ హెల్ప్ అడుగుతాము. కంపల్సరీ టీఎఫ్డిఏలో మెంబర్కి ఎవరికి బీదరికం అనేది కానీ, సమస్య అని కానీ, కనీసం తిండికి, వైద్యానికి, పిల్లల చదువులకు ఇబ్బంది పడొద్దనేది నా ఉద్దేశం. దానికోసం మా కమిటీ, మా వీరశంకర్ ఆధ్వర్యంలో సుబ్బన్న, రామారావు గారు, పెద్ద పెద్ద సక్సెస్లో ఉన్న డైరెక్టర్సు, కొండన్న, కస్తూరి, అందరికీ వడ్డానమన్న, అందరు సర్వీస్ ఓరియంటెడే, అందుకే ఉంది బావ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చేద్దాం, గట్టిగా చేద్దాం. థ్యాంక్ యూ. నిజంగా ఈసారి ఎక్కువ మంది డైరెక్టర్స్ ఉన్న ప్యానల్ అండి ఇది. డెఫినెట్గా వీరశంకర్ గారి ఆధ్వర్యంలో అందరం బెస్ట్ సర్వీస్ చేస్తామని మాటిస్తున్నాను. ఫైనల్గా నాకు ఓటేసి, నన్ను నా మీద నమ్మకంతో నాకు ఓటేసిన ప్రతి అభ్యర్థికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. జనరల్గా ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలంటారు. దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు చాలాసార్లు అడిగారు యూనియన్ దీంట్లో పోటీ చేయమని. అయితే ఏదో నెంబర్ చెప్తానయ్యా చేయవండి, ఎప్పుడు అనుకోలేదు. ఎందుకో ఈసారి సంకెక్కాలని ఉంది అనుకుని నేను ఈసీ మెంబర్కి ఎక్కాను. కానీ ఈ సంకెక్కడం ఇంత కష్టంగా ఉంటుందని అనుకోలేదు. ఎందుకంటే వీరశంకర్ తుఫాన్ అన్నారు, తుఫాన్ కదా సునామీ. ఈ సునామీలో
మన డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఒక తాడేసి ఒక పుల్లేసి అలా దేవుడికి నమస్కారం పెట్టి ఆడు రావాలని నన్ను ఈ నెంబర్గా చేసినందుకు అందరికీ కూడా నమస్కారం చెప్తూ, మన వీరశంకర్ నాకు చాలా కాలం నేను తెలుసు, చెప్పాడు కదా తన మేనిఫెస్టో చాలా బాగుంది. డెఫినెట్గా తనకి తోడుగా ఉండి ఏదో తన ఏదో నా దగ్గర సలహాలు తీసుకుంటే వయసు పరంగా పెద్దవాడు కాబట్టి అన్నీ ఇచ్చి కంపల్సరీగా ఈ టీం, ఎందుకంటే సాయి రాజేష్ గారు, వశిష్ఠ గారు, మన శైలేష్ గారు, ఆయన శ్రీరామాదిత్య గారు, ఎందుకంటే రన్నింగ్లో ఉన్న డైరెక్టర్స్ ఏమైనా చేయగలరు. సక్సెస్ అనేది రన్నింగ్ ఉన్న డైరెక్టర్లతో కూడా ఉంటుంది. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన డైరెక్షన్ అసోసియేషన్ ఎవరూ కూడా బాధపడకూడదు. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఒక కరివేపాకు లాంటిది. పెన్నతోటి పేపర్ మీద శుభం ఫస్ట్ ఓం పెట్టినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి, శుభం కూడా అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి. అలాగే కరివేపాకును ముందేస్తారు, తీసి పక్కన పెట్టేది అదే. మనకు అలాగే జరుగుతుంది. మన వీరశంకర్ గారి ఆధ్వర్యంలో అటువంటిది జరగకుండా ముందుకు ఆయన అనుకున్నది సాధించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా వీరశంకర్ గారికి, సుబ్బారెడ్డి గారికి, రామారావు గారికి థ్యాంక్స్ అండి. వాళ్ళ ప్యానల్లోకి నన్ను తీసుకుని 6వసారి గెలవడానికి అవకాశం ఇచ్చారు, సర్వీస్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ప్యానల్ ఏదైతే చెప్పిందో అవన్నీ చేయడానికి మాకు సహకరించడానికి వచ్చిన సాయి రాజేష్ గారికి, వశిష్ఠ గారికి, శైలేష్ గారికి, శ్రీరామాదిత్య గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా ముందుకెళ్ళాలని, మన అసోసియేషన్ ఇంకా బాగుండాలని, అనుకున్నవే కాకుండా అనుకోనివి కూడా చేయాలని, ఇంకా కొత్తవి చేయాలని చెప్పి మన అసిస్టెంట్ డైరెక్టర్కి ఉపయోగపడేలాగా చాలా చేయాలని చెప్పి ప్లాన్స్ ఉన్నాయి. అన్నీ తప్పకుండా చేస్తామండి, ఫుల్ఫిల్ చేస్తాం, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. వీళ్ళకు కృతజ్ఞతలు. మా మేనిఫెస్టోలో ఉన్నవి 100% అమలు చేసి ఈ నవరత్నాలే కాకుండా మరిన్ని రత్నాలు అందిస్తామని వీరశంకర్ గారు చెప్పారు మీకు. ఆయనతో పాటు నడవడానికి మా కమిటీ సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కారం. అయితే యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సుబ్బన్న పరిచయం నాకు. డైరెక్షన్ ట్రయల్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ చేసిన తర్వాత ట్రయల్స్లో ఉన్నప్పుడు లాస్ట్ అప్పుడే పిలిచారన్న, సార్ నువ్వు పోటీ చేస్తాను, నువ్వు సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటావంటే, లేదన్నా నేను బయటే ఉండి చేస్తుంటే, లేదు నువ్వు రావాలన్నారు. గత కమిటీలో కూడా నేను ఈసీగా వర్క్ చేశాను. అప్పుడు కూడా మెంబర్స్ అందుకు నా చేతనంత హెల్ప్ చేశాను. అంటే హెల్ప్ అంటే ఫినాన్షియల్గా కాదు కావచ్చు, కానీ ఒక గ్రూప్ ద్వారా కానీ విత్ ఫోన్ల ద్వారా కానీ నా చేతనంత సపోర్ట్ చేశాను నేను. అయితే సెకండ్ టైం మళ్ళీ అవుతున్నప్పుడు ప్యానల్స్ పెడుతున్నారు, 3 ప్యానల్స్ ఉన్నప్పుడు నేను సుబ్బన్న నువ్వు కూడా సరే పోటీ చేయి తమ్ముడు అన్నారు. లేదన్నా నేను పోటీ చేయను అంటే, లేదు నువ్వు పోటీ ఉండాలి తమ్ముడు, నువ్వు 100% నువ్వు ప్యానల్లో ఉండాలి కమిటీలో అన్నారు. అయితే ఇక్కడ బయట నాకేమనిపించింది అంటే అదేదో పొలిటికల్ లాగా తీసుకుంటున్నారు. నేను డ్రాప్ అయిపోతున్నా దయచేసి అన్న. ఈలోపు లేదు తమ్ముడు మనకు వీరశంకర్ గారు వస్తున్నారు అప్పుడు నాకు 50% కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సార్ ఐడియాలజీ నాకు తెలుసు, నేను 2-3 సార్లు కలిసినప్పుడు సారు మన అసోసియేషన్కి ఏం చేయగలం ఆకాశం ఇలాంటి వాళ్ళు చాలా ఇది ఉంది అని చెప్పారు. సార్ చాలా ఐడియాలజీ ఉంది, ఇప్పుడు చెప్పింది 1% నాకు తెలిసి, రివీల్ చేస్తే చాలా విషయం ఉన్నది. అయితే ఈలోపు 50% కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సారేష్ గారు ఇదివరకే ఉన్నారు, సార్ తర్వాత ఈసీగా ఉన్నారు కమిటీలో. అయితే సుబ్బన్న మళ్ళీ తర్వాత మన వశిష్ఠ గారు వీళ్ళందరూ వస్తున్నారు, డైరెక్టర్స్ వస్తున్నారు, అప్పుడు నాకు 100% కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎప్పుడైతే మేనిఫెస్టో రివీల్ చేశారో 100% నేను ఇక్కడ ఉండి సర్వీస్ చేయాలి, మా నాయకుడు చెప్పినట్లు ఆ నాయకుడి బాటల్లో నడవాలని 100% నేను సర్వీస్ చేస్తానని, మా నాయకుడు చెప్పినట్లు 100% చేస్తానని టీఎఫ్డీఏ సభ్యులకు కూడా నన్ను హృదయపూర్వక నమస్కారం, మంచి మెజారిటీతో గెలిపించినందుకు థ్యాంక్ యూ జేటీఎఫ్డీ. అందరికీ నమస్కారం అండి. నాకు మంచి ఓటింగ్ వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. పేరున మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు లక్ష్మణ్ అండి, లక్ష్మణ్ చాపర్ల. నేను 2 సినిమాలు డైరెక్షన్ చేశానండి, కన్నడ అండ్ తెలుగు. ఇప్పుడు ఈసీ మెంబర్గా అత్యంత మెజారిటీతో నన్ను నెగ్గించారు. అది వీరశంకర్ గారు ప్యానల్లో నుంచోవడం వల్ల నెగ్గానని నేను భావిస్తున్నాను. ఆయన మంచిగా మారుపేరు మా వీరశంకర్ గారు. ఆయన మాటకు మేము శిరసావహించి ఆయన చెప్పిన సూచనలు పాటించి అత్యంత సేవలు చేయడానికి మేము ముందుకు వచ్చాం. మా సేవలను కూడా మీరు వినియోగించగలని కోరుకుంటున్నాం సార్. అలాగే మా ప్యానల్ని టీఎఫ్డీఏ సభ్యులందరూ కూడా అత్యంత మెజారిటీ నెగ్గించిన అందరికీ నమస్కారం. టీఎఫ్డీఏ సభ్యులందరికీ, నన్ను ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరికీ, మా ప్యానల్లో ఉన్న పెద్ద డైరెక్టర్లు, గుడ్ డైరెక్టర్లు, టాలెంటెడ్ డైరెక్టర్లు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను.
నేను తెలుగు, ఒరియా, భోజ్పురి, హిందీ, తమిళ్ 5 లాంగ్వేజ్ల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్షన్ చేశాను. ఇక ముందు కూడా అది కంటిన్యూ అవుతుంది. వీరశంకర్ గారి పిలుపు మేరకు టీఎఫ్డీఏకి సేవ చేయాలని, చేసే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతూ చేస్తానని మాటిస్తూ థ్యాంక్ యూ. మాకింత అఖండమైన మెజారిటీ రాగానే చాలామంది మేము చేసే ఈ కార్యక్రమాలకి మేము ఉన్నామంటూ ఆ విన్నింగ్ రోజే ముందుకొచ్చారు. వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేయడానికి, అలాగే మన మెంబర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఒక మీటింగ్ని కండక్ట్ చేయాలనుకుంటున్నాం. త్వరలోనే మా మెంబర్స్ అందరికి కూడా ఆ మీటింగ్ ఏ రోజు ఉంటుంది అనేది ఇన్ఫామ్ చేసి వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాం. మీడియా మిత్రులందరికీ మా టీఎఫ్డిఏ కార్యవర్గం ఈరోజు ఛార్జెస్ సందర్భంగా మీరు వచ్చి ఈ కవరేజ్ ఇచ్చినందుకు మీ మీడియా మిత్రులందరూ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మీ సహాయ సహకారాలు మున్ముందు ఇంకా కావాలి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గరికి ఒక రైట్ కాజ్తో నిజంగా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రైడ్ నిలబెట్టే విధంగా కొన్ని కార్యక్రమాలు అనుకుంటున్నాం. ఆ కార్యక్రమాలు డెఫినెట్గా ప్రభుత్వం సహాయ సహకారాలు అందుతాయి డెఫినెట్గా. ఎందుకంటే మనం తీసుకెళ్లే కార్యక్రమం అటువంటిది. డెఫినెట్గా మాకు ప్రభుత్వం డెఫినెట్ సహాయం చేస్తా అనుకుంటున్నాం. సో అలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మీడియా కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ప్రోత్సహిస్తుందని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.